పోతూ ఉండగా, అమ్మా నీవు ఒక ఇంటికి పోతున్నావు, నీవు ఒక సంసారం నిలబెట్టడానికి పోతున్నావు, ఒక ఇంటిని బాగుపరచడానికి పోతున్నావు. కాబట్టి ఈ తల్లిదండ్రులు ఏం చేసిరంటే ఆమెను ఆశీర్వదిస్తున్నారు. హల్లెలూయా. ఈ తల్లిదండ్రులు ఆమెను ఏం చేస్తున్నారంటే ఆశీర్వదిస్తున్నారు. నీవు అక్కడికి పోయిన తర్వాత, నీవు అక్కడ జీవిస్తున్నటువంటి సంవత్సరాలలో, నువ్వు అక్కడ మెలుగుతున్న సంవత్సరాలలో, నువ్వు ఏ భర్త దగ్గరికి అయితే వెళ్తున్నావో ఆ భర్తతో నీవు కలిసి ఎట్లుండాలంటే అనేక విధములైన సంతతికి నీవు ఒక తల్లిగా మార్చబడాలి. హల్లెలూయా. అనేక విధములైన సంతతికి నువ్వు తల్లిగా మార్చబడాలి. రెండోది ఏమంటున్నారు తెలుసా? నీ పగవారి గౌనిని కూడా నువ్వు ప్రేమతో గెలుచుకోవాలి. హల్లెలూయా. పగవారి గౌనిని ఎట్లా గెలుచుకుంటాం మనం? కొట్లాడితే గెలుచుకోవచ్చు, కొట్లాడితే నీకు నాకు తేడా లేదు. అందుకే ఏమన్నారంటే నీ పగవాని యొక్క గవినిని నువ్వు స్వాధీనపరచుకోవాలి. అంటే వాళ్ళకు ఎటువంటి సమస్యలున్నా నీవు ఒక ఊరు నుంచి ఒక ఇంటిని చక్కబెట్టడానికి పోతున్నావు కాబట్టి, ఒక ఇంటిని బాగుపరచడానికి పోతున్నావు కాబట్టి, ఒక ఇంటిని నిలబెట్టడానికి పోతున్నావు కాబట్టి, నీవు నీ ప్రేమతోటి ఆ వారి పగవారి గౌని నువ్వు స్వాధీనపరచుకోవాలంటున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈమెను దీవించి పంపిస్తున్నారు. ఎవరిని? రిబుకని దీవించి పంపిస్తున్నారు. ఆ ఇంట్లో నువ్వు ఏ విధంగా మెలగాలో, ఆ ఇంట్లో ఏ విధంగా నడుచుకోవాలో, ఆ ఇంట్లో ఏ విధమైన ఆశీర్వాదము చూపెట్టాలో, ఏ విధంగా ఇంటిని నడిపియాలో అనేది ఈమెకి ఆశీర్వాదముతో నింపి పంపిస్తున్నారు. స్త్రీలు ఇంటికి ఆశీర్వాదకరంగా ఉండాల. హల్లెలూయా. స్త్రీలు ఇంటికి ఆశీర్వాదకరంగా ఉండాలా. స్త్రీలు ఇంటికి ఆశీర్వాదకరంగా ఉండాలా. ఒక భర్త నిన్ను నమ్మెందుకు తెచ్చుకుంటాడు? ఒక అత్తమామ నిన్ను నమ్మెందుకు తెచ్చుకుంటుందంటే ఆమె వస్తే మా ఇల్లు ఆశీర్వదించబడుతుందని, మా ఇల్లు బాగుపరచబడుతుందని, మా ఇల్లు బాగైతుందని, మా ఇంట్లో దీవెనలు అనుదినము నిత్యము రోజుకు రోజు పెరుగుతాయని ఒక స్త్రీని ఒక అత్తమామలు కుమారులు తీసుకురావడానికి ఇష్టపడతారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ రిబెకా ఏం చేసింది తెలుసా? ఇంట్లో పగను రేపింది. ఇంట్లో ఏం రేపింది? పగను రేపింది. ఇంట్లో పగను ఎట్లా రేపింది తెలుసా? తీయండి, చదవండి, చూపిస్తాను. ఆదికాండం 27వ అధ్యాయం 33వ వచనం. ఇస్సాకు మిక్కుటముగా గడగడ వణుకుచు అట్లయితే వేటాడిన భోజనమును నా యొద్దకు తెచ్చిన వారు ఎవరు? నీవు రాకమునుపు నేను వాటన్నింటిలో తిని అతనిని నిజముగా దీవించి తిని. హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. అసలు ఇస్సాకు ఎవరిని దీవించాలనుకున్నాడు? ఏశావును. వినండి జాగ్రత్తగా. ఇస్సాకు ఎవరిని దీవించాలనుకున్నాడంటే ఏశావును. ఇస్సాకు దీవించవలసింది ఎవరినంటే ఏశావును. కానీ తల్లి ఏం చేసింది తెలుసా? చిన్న కొడుకు ముద్దుల కొడుకై, చిన్న కొడుకు ప్రేమ కలిగిన వాడై, చిన్న కొడుకు మంచివాడు అనుకొని ఆమె ఏం చేసింది తెలుసా? చిన్న కొడుకు చెవులో పోయి, ఇదిగో మీ నాన్న నీకు తెలవకుండా మీ అన్నను దీవించాలనుకుంటుండు, మీ అన్నను ఆశీర్వదించాలనుకుంటుండు, మీ అన్న కాస్తంత అప్పచెప్పాలనుకుంటుండు, మీ నాయన చనిపోయే దినము దగ్గరకు వచ్చింది కదా, మీ నాయన మరణించే దినము దగ్గరకు వచ్చింది కదా, మీ నాయన ఇంకా మంచం మీద పట్టిండు కదా, ఇగో ఆయనకున్న అధికారం అంతా నీ అన్నకి ఇయ్యాలనుకుంటున్నాడు. ఇదిగో నువ్వేం చెయ్యంటే నీ అన్న పోయి వేటాడి తెచ్చేలోపు సంతకు పోయి మేక పిల్లను పట్టుకరా. హల్లెలూయా. సంతకు పోయి మేక పిల్లను పట్టుకరా. నువ్వు సంతకు పోయి మేక పిల్లను పట్టుకొస్తే నేను రుచికరమైన భోజనం వండి పెడతా, వండి పెట్టిన తర్వాత నీ తండ్రికి ఇస్తే నీ అన్నకు పోవలసిన ఆశీర్వాదాలు నీకు వచ్చేస్తాయి. హల్లెలూయా. నీ అన్నకు పోవలసిన దీవెన నీకు వస్తుంది.
నీ అన్నకు పోవలసిన ఆశీర్వాదం నీ మీద పనిచేస్తుంది. నీ అన్న మీద చేడాల్సిన చెయ్యి నీ మీద పడుతుంది. అప్పుడు నీవు దీవించబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇప్పుడు రిబ్కా ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ఎవరిని? భర్తనే. భర్తను మోసం చేస్తుంది. అక్కడ పెద్ద కుమారుని మోసం చేస్తుంది. ఎవరు? రిబ్కా. ఏం చెయ్యాలి ఈమెం చెయ్యాలి? చిన్నోడు ఒకవేళ అన్న మీదకి కానీ నాయన మీదకి కానీ పోతే తల్లి ఏం చేయాలి తెలుసా? ఆగురా, వాడు నీకంటే పెద్దోడు, వానికే కదా చెందాల్సింది, వాని చేతుల మీదకెంచే కదా మనం నడవాల్సింది అనాలా లేదా తల్లి? కానీ తల్లి ఏం నేర్పుతుంది? రే, నీ అన్నకు ఆశీర్వాదం ఇస్తున్నాడు, నీ అన్నను దీవెనకరంగా మారుస్తున్నాడు, నీ యొక్క తండ్రి యొక్క చెయ్యి నీ అన్న మీద పెడుతున్నాడు. ఇదిగో నీ అన్నకు అవి దక్కొద్దు, నువ్వు తప్పకుండా నా మాట వింటే నువ్వు దీవించబడతావు అన్నది. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీలు ఇంటికి ఆశీర్వాదకరంగా ఉండాలి కానీ మోసకరంగా ఉండొద్దు. స్త్రీలు ఇల్లును ఆశీర్వాదకరంగా నడపాలి కానీ మోసము చేసే విధంగా నడపొద్దు. భర్త మోసం చేస్తుంది. పెద్ద కొడుకును కూడా మోసం చేసింది. ఎవరు? భార్య. మన ఇళ్ళల్లో కూడా లేరా? ఉన్నారు. తెలవకుండా అనేక విధములైన పనులు చేసే స్త్రీలు ఉన్నారు. భర్తకు తెలవకుండా, పిల్లలకు తెలవకుండా చాటున చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆయన అంటున్నాడు, ఎలుగెత్తి ఏడుస్తున్నాడంట. ఏమని? నేను ఎవరి మీద చేయబెట్టిన? మరి నా పెద్ద కుమారుని మీద చేయబెట్టకుండా నేను ఎవరి మీద చేయబెట్టినా? నా పెద్ద కుమారుని దీవించకుండా నేను ఎవరి మీద చేయబెట్టినా? నా పెద్ద కుమారుణ్ణి ఆశీర్వదించకుండా నేను ఎవరి మీద చేయబెట్టినా అని ఈయన ఎలుగెత్తి బిగ్గరగా గడగడలాడుతూ వణుకుతూ ఏడుస్తున్నాడంట. దేవుడు స్త్రీలకు ఆ శక్తినిచ్చిండు, ఏడిపించే శక్తి. హల్లెలూయా, గట్టిగా చెప్దాం హల్లెలూయా. స్త్రీలకు ఇచ్చిన శక్తి ఏంటిదంటే ఒక వ్యక్తిని దీవెనకరంగా, ఈ రిబ్కాకి ఏమని పంపించిరు? నీవు దీవెనకరంగా మార్చబడాలా, ఆ ఇల్లు దీవెనకరంగా ఉండాలా, అనేకులకు నీవు ఆశీర్వాదకరంగా మారాలా, నీ పగవారి గవిని నీ సంతతి ఏం చేసుకోవాలా? స్వాధీనపరుచుకునేటట్లుగా ఉండాలని ఆశీర్వాదంతో పంపిస్తే అన్నదమ్ముళ్ళ మధ్యలో చిచ్చు పెట్టి కూస్తుంది. పెట్టలేదా? చెప్పాలి, పెట్టిందా లేదా? ఇప్పుడు మీకు చూపిస్తా. ఆదికాండం 27వ అధ్యాయం 41వ వచనం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తం ఏసావు అతని మీద పగబట్టిండు. ఇప్పుడు ఏమైందంట? ఏం పట్టిండు? చెప్పాలి, ఏం పట్టిండు? పగబట్టెను. అన్నదమ్ముల మధ్య ఇప్పుడు ఏం పెరిగింది? పగ. అన్నదమ్ముల మధ్య ఏం పెరిగింది? పగ. అసలు యాక్చువల్గా ఏం కావాలి? పగన పిల్లల మధ్య పెట్టాల్సింది కాదు. పిల్లల మధ్య పెట్టాల్సింది పగ కాదు. ఈమెకు దీవెనకరంగా ఉండమని పంపిస్తే ఈమె ఏం చేసింది తెలుసా? ఇంట్లో చిచ్చు పెట్టి కూర్చుంది, ఇంట్లో పగ పెట్టి కూర్చుంది. తల్లిదండ్రులు ఒకటే ఒక మాట చెప్తున్నా, ఏ స్త్రీ అయితే ఇంట్లో పగబెట్టిందో అన్నదమ్ముళ్ళిద్దరు కూడా వెడలిపోయారు, దూరమైపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ తల్లి ఎప్పుడైతే వారి మధ్యలో పగబెట్టిందో ఈ ఏశావుకు కోపం వచ్చింది, యాకోబు మీద కోపం వచ్చింది. తల్లి చేసిన పొరపాటు వలన, తల్లి చేసినటువంటి ఆ యొక్క నింద వలన ఈ కుమారుడు పగతో రగిలిపోతున్నాడు, చిన్న కుమారునితో. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఏం కోరుకుంటున్నాడు తెలుసా? ఒక ఇంటికి స్త్రీ ఆశీర్వాదకరంగా ఉండాలి, ఒక ఇంటికి స్త్రీ దీవెనకరంగా ఉండాలి, ఒక ఇంటికి స్త్రీ ఆశీర్వాదకరమైన పాత్రగా ఉండాలి. ఒక ఇంటికి స్త్రీ కొట్లాటలు పెట్టే స్త్రీగా ఉండొద్దు, ఆశీర్వాదకరమైన స్త్రీగా మార్చబడాలి.
అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టింది స్త్రీనే. అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టింది స్త్రీనే. అన్నదమ్ముళ్ళు కొట్టుకునేటట్టుగా చేసింది స్త్రీనే. యాకోబు ఏశావు వీళ్ళిద్దరూ ముఖాలు చూసుకోకుండా చేసింది స్త్రీనే. అటాలకొస్తూ ఇండ్లల్లో దీవెనకరంగా లేరు, చిచ్చులు పెట్టే వాళ్ళు ఉన్నారు. చిచ్చులు పగను ప్రేరేపించే స్త్రీలున్నారు మందిరాలలో. పగను ప్రేరేపించి ఒకరినొకరిని చంపుకునేటటువంటి స్థితికి తీసుకుపోయే స్త్రీలున్నారు. అటువంటి స్త్రీలు దేవుని యొక్క రాజ్యములో ఉండలేరు. హల్లెలూయా. అటువంటి స్త్రీలు దేవుని యొక్క రాజ్యములో ఉండలేరు. అటువంటి స్త్రీలు దేవుని యొక్క రాజ్యములో పట్టబడలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టింది. అన్నదమ్ములను విడగొట్టింది. అన్నదమ్ములను దూరం చేసింది. ఒక మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఒక ఇంటి సంసారం ఎప్పుడు బయటపడుతుందంటే ఇంటికి కోడలు వచ్చినప్పుడే. ఒక ఇంటి సంసారం ఎప్పుడు బయటపడుతుందంటే ఇంటికి కోడలు వచ్చినప్పుడే. ఆ కోడలు రానన్ని రోజులు ఆ ఇంట్లో సమాధానం ఉంటుంది. వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా, వాళ్ళతో సంపాదనము చేసినా చేయకపోయినా, వారింట్లో ఉన్నది వారు కలిగింది తింటారు. కానీ ఒక స్త్రీ ఎప్పుడైతే కోడలుగా ఇంకొరి ఇంట్లో అడుగు పెడుతుందో అప్పుడు వీరి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైన నొల్లి బయటకు వస్తుంది. అప్పటిదాకా ఎప్పుడు కూడా ఆ స్త్రీ అడుగుపెట్టనన్ని రోజులు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఏ కొట్లాటైనా సనుగుమనుగైపోతుంది. ఇంట్లోనే ఆగిపోతుంది. కానీ ఎప్పుడైతే ఈ స్త్రీ అడుగు పెడుతుందో అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైన కార్యక్రమం బయటికి రావడం మొదలు పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. చిన్నదానికి పెద్దగా చేసే స్త్రీలు ఉన్నారు. చిన్న విషయాలకు పెద్దగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. చిన్న దాంతో కూర్చొని మాట్లాడుకునే దానికి పెద్దగా అరిసే వాళ్ళు ఉన్నారు. చిన్నగా మాట్లాడేదానికి, చిన్నగా మాట్లాడితే పోయేదానికి పెద్ద గొడవలు చేసే వాళ్ళు ఉన్నారు. నేనేమంటున్నానంటే రిబ్కా కూడా అట్లనే చేసింది. రిబ్కాను ఆశీర్వాదకరంగా ఉండమని పంపిస్తే ఆ ఇంట్లో కొట్లాట పెడుతుంది. రిబ్కాను దీవెనకరంగా ఉండమని పంపిస్తే ఆ ఇంట్లో జగడం పెడుతుంది. ఆ ఇంట్లో దీవెనకరంగా ఉండి నీ పగవారి గౌని నీ సంతతి వారు గవిని వారు స్వాధీనపరుచుకునేటట్లుగా నీ బిడ్డలను తయారు చేయి అంటే ఈమె ఏం చేస్తుంది తెలుసా? వారిద్దరి మధ్యలోనే స్విచ్ పెట్టి కూర్చుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేనొకటే మాట చెప్తూ ఉన్నా, ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే అటువంటి క్రియలు నీ లోపల ఉంటే నువ్వు మార్చబడదువు గాక. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి క్రియలు నీ లోపల ఉంటే, అటువంటి క్రియలు నీ జీవితంలో పనిచేస్తూ ఉంటే, చిచ్చు పెట్టేటటువంటి తత్వం, ఒకరిని ప్రేమించకుండా చూసేటటువంటి తత్వం, అది మీ లోపల ఉంటే మీరు మార్చుకొందురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అన్నదమ్ముల మధ్యలో చిచ్చు పెట్టొద్దు. నువ్వు ఒక స్త్రీగా ఒక ఇంటికి వచ్చినప్పుడు నీవు ఆశీర్వాదమును నీ ద్వారా ఈ ఇల్లు దీవించబడ్డదని నీ కుటుంబ సభ్యులు బయలుగా వారు చెప్పబడాలి. మా కోడలు మా ఇంటికి వచ్చినప్పటి నుంచి మాకు కలిసి వచ్చిందని చెప్పాలి. మా కోడలు మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి మాకు బాగైతుందని చెప్పాలి. మా కోడలు మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి మేము దీవించబడుతున్నామని చెప్పాలి. మా కోడలు మా దగ్గరకు వచ్చినప్పటి నుంచి మేము ఆశీర్వదించబడుతున్నామనే సాక్ష్యము ఇచ్చేటట్లుగా మనం బ్రతకాలి. కానీ ఈ రోజులలో మనం ఆ విధంగా బతకట్లేదు. ఈరోజు ఆ విధంగా బతకట్లేదు. ఆ రిబ్కా వలె ఇంటికేంచి ఆశీర్వాదంతో వస్తున్నాం, ఇంట్లోకి రాగానే జగడాలు పెట్టడం మొదలు పెడుతున్నాం. హల్లెలూయా.
అన్నదమ్ములకు జగడం, అత్తమామకు జగడం ఉత్తగానే వస్తలేవు. నువ్వు రాకముందు వాళ్ళు ఎంత మంచిగా ప్రశాంతంగా బ్రతికిర్రు. వాళ్ళు రాకముందు ఉన్నదో లేందో, కలిగిందో కలగలేందో ఏ విధంగా తిని బ్రతికిర్రు. మరి ఈరోజు నువ్వు రాగానే ఎందుకు ఆ విధంగా వాళ్ళు మార్చబడ్డారు? ఎందుకు ఆ విధంగా వాళ్ళు మార్చబడి అనేక విధములైన శోధనల గుండా పరిగెడుతున్నారు? హల్లెలూయా. అక్కడ మీరు ఆలోచన చేస్తే ఈ పగ పెరిగి ఆ కుటుంబము 2 ముక్కలైపోయింది. ఆశీర్వాదకరంగా ఉండాల్సిన కుటుంబం, దీవెనకరంగా ఉండాల్సిన కుటుంబం ఒక స్త్రీ వల్ల ఏమైపోయింది తెలుసా? 2 ముక్కలైపోయింది. ఏశావు ఒక దిక్కు, ఆయన తమ్ముడు ఒక దిక్కు. ఏశావు ఒక దిక్కు, వాళ్ళ తమ్ముడు ఒక దిక్కు, వాళ్ళ భార్య ఒక దిక్కు, వాళ్ళ పిల్లలు ఒక దిక్కు. వాళ్ళు విచ్చలవిడిగా 4 దిక్కుల మార్చబడ్డారు. అది కేవలము ఒక స్త్రీ ద్వారానే, కేవలం ఒక స్త్రీ ద్వారానే. కాబట్టి నేను ఒక మాట చెప్తున్నాను. నీవు నీ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఏ విధమైన ఆశీర్వాదంతో వచ్చినావో, నీ ఇంటి నుంచి వచ్చినప్పుడు ఏ విధమైన ఆశీర్వాదపు క్రియను పొందుకొని వస్తున్నావో, నీ ఇంటి నుంచి వచ్చినప్పుడు ఏ విధమైన ఆశీర్వాదము నీ జీవితంలో తీసుకొని వస్తున్నావో, అదే విధమైన ఆశీర్వాదము, అదే విధమైన క్రియ నీ అత్త వాళ్ళ ఇంట్లో కూడా పనిచేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. గొడవలు పెడుతున్న వారికి ఒక మాట చెప్తున్నా. నువ్వు ఈరోజు గొడవలు పెట్టి సంతోషంగా నా మాటనే జల్లుతుంది, నా మాటనే నడుస్తుంది, నా మాటనే వింటున్నారు, నా మాటను బట్టి కొట్లాడుతున్నారు అని నువ్వు సంతోషపడుతున్నావేమో. ఒక మాట చెప్తున్నా. వాళ్ళు పడిన మదన వేదన, వాళ్ళు పడిన బాధ, వాళ్ళు పడుతున్న వేదన, నా కోడలు నా ఇంటికి వచ్చి ఈ విధంగా సంసారాన్ని నాశనము చేసిందనే ఆ యొక్క మాటల ఏడుపు నీ మీదికి తీర్పుగా రాబోతుంది. నిన్ను విడిచిపెట్టదు, నిన్ను విడిచిపెట్టదు, నిన్ను విడిచిపెట్టదు. వారు ఏడ్చిన ఏడుపు ఇంకా 15 సంవత్సరాలకైనా అది రిటర్న్ తిరిగి వస్తుంది. హల్లెలూయా. అందుకే నువ్వు కోడలుగా ఒక ఇంట్లో ప్రవేశించేటప్పుడు, స్త్రీగా ఒకరింట్లో ప్రవేశించేటప్పుడు నువ్వు ఆశీర్వాదంగా ఉందువుగాక. ఏ ఆశీర్వాదముతో నీ పిల్లలైతే పంపిస్తున్నారో, ఏ ఆశీర్వాదంతో నీ తల్లిదండ్రులు